ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు ప్రముఖ సినీ హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు ఈరోజు కొద్దిగా అంటే గత 15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి వీధి వీధిన కూడా అనేక మంది నన్ను ఆహ్వానించినటువంటి పరిస్థితి. కానీ గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏదైతే వర్షాలు ఉన్నాయో దానికి చాలామంది ఈరోజు ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఉదయాన్నే చాలా చోట్ల సేవా కార్యక్రమాలతో పాటు ఆయన బర్త్డే సెలబ్రేషన్స్తో పాటు కార్యక్రమాల్ని చేపట్టడం కూడా చాలా శుభ పరిణామం. ఈరోజు ముఖ్యంగా గోపి గారు అలాగే పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వరరావు గారు, బోనుబోయిన శ్రీనివాస యాదవ్ గారు, ఎర్రగుప్పు నాగేశ్వరరావు గారు, మేనీ గారు, నిమ్మల రమణ గారు అందరూ పెద్దలందరూ చాలామంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మనందరి ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఆయన తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్రంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల కోసం రాజకీయాల్లో రాణించాలన్న ఆలోచనతో ముందుకొచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి పరిస్థితులు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తనకున్నటువంటి సినిమా ఫీల్డ్ని ఆయన సినిమా ఫీల్డ్తో ఎంతో రాణించినప్పటికీ కూడా ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పి అవకాశం రాకపోయినా కఠోర దీక్షతో దాదాపు 15 సంవత్సరాలు జనసేన పార్టీని పెట్టి ఎక్కడ అవకాశం రాకపోయినా 15 సంవత్సరాల పాటు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ అనేక అంశాల మీద ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా తీసుకొని ప్రజలకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను కూడా దేశవ్యాప్తంగా ఎత్తి చూపించినటువంటి ధీరుడు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఈరోజు కార్మికులకు సంబంధించి అప్పటి వరకు ఇసుక గత ప్రభుత్వంలో ఇసుక కొరత ఉండి దాదాపు 27 రకాల వృత్తుల్లో ఉన్నటువంటి కార్మిక రంగం కుదేలవుతా ఉంది. వారందరూ కూడా పొట్టబట్టుకొని ఆకలితో అలమటిస్తా ఉన్నారు అని చెప్పి బాధని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసేటువంటి విధంగా కార్మికుల పట్ల అండగా ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఈరోజు మహిళల రక్షణ కోసం ఎవరు లేవనెత్తినటువంటి అంశాలని లేవనెత్తి ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతమంది మహిళలు ఈ రాష్ట్రంలో బలైపోతా ఉన్నారు, వారు ఏ విధంగా వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారో బాహ్య ప్రపంచానికి తెలియజేసేటువంటి విధంగా తన ఉనికిని కాపాడుకోవడం కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున మహిళల పట్ల ఒక అన్నగా ఆయన చేసినటువంటి శ్రమని మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నటువంటి భాష కానీ ఆయన చెప్పేటువంటి విషయాలు కానీ వింటా ఉంటే నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు. ఎవరు చెప్పనటువంటి విధంగా ఎవరు ఆలోచించినటువంటి విధంగా ఆయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా లోతుగా పరిశీలించి ఆయన విశ్లేషణ చేసేటువంటి విధానాన్ని నిజంగా నేను కూడా ప్రత్యక్షంగా ఆకర్షితులై ఆయన నాయకత్వంలో తప్పకుండా మనందరం కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి కాలంలో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఒక మంచి సేవా కార్యక్రమంతో ఏర్పాటు చేసినటువంటి సోదరులు గోపి గారికి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాము. సింగపాటి కిషోర్ గారు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. సింగపాటి కిషోర్ గారు రావాలి స్టేజ్ మీదకి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మిస్టర్ పవన్ కళ్యాణ్ జీ. शेयर केक each other, sir. All of you share cake. Share cake each other.
మంత్రిగారి నాని గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. వాళ్ళ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మంత్రిగారి నాని గారికి న్యూస్ ఛానల్స్ వారికి చాలా ధన్యవాదాలు. డాక్టర్ ప్రజా డాక్టర్ అన్నమాట నిమ్మల శేష గారు ఈ రోజు మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి విద్యార్థులందరూ కూడా లోపలికి వచ్చి మీ పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. కిషోర్ వీళ్ళందరూ కూడా తెర ముందు వెనకుండా సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రాం అయ్యేంత వరకు దయచేసి ఎవరు కూడా వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మెంబరు అంగరత్నం గారు ఈరోజు రక్తదానం చేస్తున్నారు. చాలా సంతోషకరం. మీ యొక్క స్ఫూర్తిని తప్పనిసరిగా యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం మిర్యాల గోపి గారు, ప్రసాదరావు గారు, నిమ్మల శాషయ్య గారు, మరి మా మిత్రుడు చిక్కలపాటి కిషోర్ గారు, ఎర్రశెట్టి నాగేశ్వరరావు గారు, ప్రముఖులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులు దయచేసి మీ పేర్లు నమోదు చేసుకొని కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాము. అడబా సైద్ గారు కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం సార్. మీడియా మిత్రులు మొత్తానికి వార్తా సత్తా, పిఎన్ఆర్ న్యూస్, మరి ఇతర సిటీ కేబుల్ వారికి చాలా ధన్యవాదాలు. చక్కగా లైవ్ కార్యక్రమం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా లైవ్ ఇస్తున్నందుకు సంతోషం అండి. కార్యక్రమం ముగిసినంత వరకు దయచేసి విద్యార్థి బృందం వెళ్ళదని చెప్పేసి నా మనవి. శివాజీ